కోడి గుడ్డు ఈ రెండుకి వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పుడు చికెన్ రేట్లు ఓ పక్క పెరుగుతూ ఉంటే కోడిగుడ్డు రేట్లు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. యుద్ధం ఎఫెక్ట్ కారణంగానే ఇది ఉందని చెప్పి విశాఖపట్నంలో రైతు బజార్లో విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో చెప్తున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలో మనం ఇక్కడ వరహాలతో ఒకసారి మాట్లాడదాం. గుడ్ల రేటు ఎలా ఉంది అంటే ఎగ్స్ ఇది వరకు అయితే రూ. 6 7 వరకు కొన్నాం. ప్రస్తుతం అయితే కనుక అది రూ. 4 వరకు దిగిపోయింది. ఒకసారి మాట్లాడదాం, ఇంకా దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకసారి సార్ చెప్పండి, అసలు ఎందుకు తగ్గుతుంది మనకి ఈ ఎగ్స్ రేటు? ఇది వరకు 6 రూపీస్కి మనం అమ్మాం జనరల్గా. సో 160 180 వరకు అమ్మిన నేపథ్యం ఉంది 30 గుడ్లు. సో ఇప్పుడు ఎలా ఉంది రేట్? ఎగ్ రేట్ వచ్చినప్పటికీ వాస్తవంగా అయితే వేసవికాలంలో మనకి ఎగ్ దిగుబడి తక్కువ రావడం వల్ల రేటు ఎక్కువ ఉండాలి. అయితే ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఈ ఎక్స్పోర్ట్ అనేది జరగట్లేదు. ఈ ఎగ్ జరగకపోవడం వల్ల ఎక్కడిదక్కడ అమ్ముకోవడం అన్నది వీళ్ళు పౌల్ట్రీ వాళ్ళు జరగడం వలన రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరిగింది. ఇంతకుముందు చూసినట్టయితే 2 నెలల క్రితం చూసినట్టయితే మనం రూ. 7 వరకు కూడా గుడ్ రేట్ వెళ్ళింది. 6 నుంచి 7 రూపాయల వరకు వెళ్ళింది. ఇప్పుడు చూసినట్టయితే రూ. 4.40 ఉంది. అదే డజన్ గుడ్లు తీసుకున్నట్టయితే రూ. 53కే వచ్చేస్తున్నాయి. అదే ఎంతమంది చూసుకున్నట్టయితే రూ. 100 నుంచి 106 107 వరకు మనం చెల్లించవలసి వచ్చింది. ఇదంతా కూడా మన యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల ఈ ఎగ్ పౌల్ట్రీస్ వారందరూ కూడా ఎక్కడ గుడ్లు అక్కడే సేల్ చేసుకోవడం అన్నది ఏర్పాటు జరిగింది. కానీ ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుంది? ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది. అయితే మనకి దీని మీదే బేస్ అయి ఉంటుంది. యుద్ధం ఎప్పుడైతే మనకి తగ్గిందో ఎక్స్పోర్ట్ కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం ఈ రేట్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే రేటు పెరగలేదు, ఇంకా తగ్గే అవకాశం ఉంది, కానీ పెరగడం అయితే లేదు ఎగ్ రేటు. ఇది చెప్తున్న ఓవరాల్ పరిస్థితి. ఎగ్ రేట్స్ అంటే గుడ్ల రేట్లు మాత్రం క్రమక్రమంగా తగ్గుతూనే ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధం ఆగితేనే ఎక్స్పోర్ట్ పెరుగుతుంది, తద్వారా గుడ్ల రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు. అయితే చికెన్ ధరలు మాత్రం ఎక్కడికక్కడ పెరుగుతూనే ఉన్నాయి. 350 నుంచి 390 రూపాయల వరకు కేజీ విక్రయాలు జరుగుతున్నాయి. అర కేజీ మటన్ మాంసం దగ్గరగా చికెన్ కూడా విక్రయాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ గుడ్ల రేట్లు ఇంకా అంటే దాదాపుగా 3 రోజులు 4 రోజుల ఇంకా పెరిగే అంటే తగ్గే అవకాశం ఉందని చెప్పి వరహాల్ గారు చెప్తున్నారు.